అమ్మవారి మీద భారం వేశానన్నావు. ఇప్పుడు అమ్మవారు అక్షయ్ను ఆ దుష్టశక్తి తీసుకొని వెళ్లకుండా కాపాడిందా? మొండితనం చూపించావు, ఓవర్ కాన్ఫిడెన్స్కి పోయావు. అందుకే ఇలా జరిగింది. నువ్వు నా మాట వినుంటే పరిస్థితి ఇంత దూరం వచ్చుండేది కాదు. బావా, కోట దగ్గరికి వెళ్దాం పద బావా. నా బిడ్డ అందులోనే ఉండుంటుంది. అక్షయ, 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 ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నారు? ఎక్కడికి వెళ్ళిపోయావు? రాత్రి నుంచి అమ్మవారి మంత్రాలను చెప్పుకుంటూ ఉన్నాను కదా, దాంతో దాహం వేసింది. అలా పక్కనున్న బావి దగ్గరికి వెళ్లి నీళ్లు తాగొచ్చాను. నువ్వు కనబడకపోయేసరికి ఆ దుష్ట శక్తి వచ్చి నిన్ను తీసుకుని వెళ్ళిపోయిందేమోనని కంగారు పడిపోయావు. రాత్రి నుంచి మీరు నన్ను గమనిస్తూనే ఉన్నారు కదా. రాత్రి ఏమైందో తెలీదమ్మా, ఇద్దరం స్పృహ కోల్పోయి పడిపోయాం. అయితే రాత్రి నీ దగ్గరికి ఎవరూ రాలేదా? రాలేదమ్మా, నేను కూడా మంత్రాలు చదువుతూ నిద్రలోకి వెళ్ళిపోయాను. నా దగ్గరికైతే ఎవరూ రాలేదు. నువ్వు ఒంటరిగా ఉన్నా రాకపోవడం ఏంటి? ఖచ్చితంగా వచ్చుంటుంది. వస్తే నన్ను తీసుకుని వెళ్ళాలి కదా. ఆ దుష్ట శక్తికి సంబంధించిన ఆనవాళ్ళు ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం రండి. రాత్రి మనం స్పృహ కోల్పోయినట్టే చిలకమ్మ, నాగమ్మలు కూడా స్పృహ కోల్పోయి ఉన్నాయి. నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను ఉండండి. మీరెందుకు వచ్చారు? మీకు జరగరానిది ఏదైనా జరిగితే మేం బాధపడాలి. వెళ్ళిపోండి. అక్షయ, అవని, ఇక మనం ఇంటికి వెళ్దాం పదండి. ఆగు బావా, ఆ దుష్ట శక్తికి సంబంధించిన ఏదైనా ఆధారం దొరుకుతుందేమో చూద్దాం. మనతో పాటు చిలకమ్మ, నాగమ్మల మీద కూడా ఆ దుష్ట శక్తి మంత్రప్రయోగం చేసింది. రాత్రి ఏదో జరిగింది. అక్షయ్ని తీసుకుని వెళ్లకుండా ఏదో అడ్డుకుంది. బావా, బావా, చూడు. దీన్ని బట్టి రాత్రి నీ దగ్గరకు ఎవరు వచ్చారు అని అర్థం అవుతుంది. కానీ నిన్నెందుకు తీసుకుని వెళ్ళలేదో ఆ కారణం తెలియాలంటే సీసీ కెమెరాలకి సంబంధించిన సర్వర్ మన ఇంట్లోనే ఉంది కాబట్టి ఇంటికి వెళ్ళి చూద్దాం. ఎవరొచ్చారో తెలిసిపోతుంది. ఇది ఖచ్చితంగా ఆ వశీకరదే అయ్యుంటుంది. వశీకరదే అని ఎలా చెప్పగలుగుతున్నా? గుడిలోకి వశీకర వచ్చిన విజువల్స్ ని మనం చూసాం కదా. అప్పుడు దాని మెడలో ఇదుంది. ఇప్పుడు ఇది ఇక్కడ దొరికింది అంటే ఖచ్చితంగా అదే వచ్చుంటుంది. నిన్ను తీసుకుని వెళ్లకుండా ఎందుకు వదిలిందో చూద్దాం పదండి. రామా, రావా.
కాపాలిక 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 కాపాలిక. నేను అక్షయ్ను తీసుకురావాలని వెళ్ళాను, కానీ అక్కడ అలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. నేను అక్షయ్ని తీసుకొద్దామనుకుంటే అక్కడ అర్చన ఎలా ఉంది? ఇదంతా అవని పథకమేనా? అక్షయ ఏమైపోయినట్టు? నీ అనుమానాలకు నివృత్తి నేను కలిగిస్తాను. అక్షయ్కు బదులు అర్చన అక్కడ ఉందనుకుంటున్నావు. కాదు వసీకర, అక్షయనే అర్చనగా మార్చుకుంది ఆ అవని. ఏంటి? అవును, అక్షయను నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి తన బిడ్డను అర్చనగా మార్చి గండం నుంచి తప్పించింది. నువ్వు అర్చనను బలివ్వకూడదు. అర్చనను తెచ్చి ఉపయోగం లేదు. మరి నా పరిస్థితి ఏంటి? ఇంకా నువ్వు ఈ రూపంలోనే ఉండిపోక తప్పదు వసీకరా. ఈ రూపం నీకు శాపమైంది. నీ మాంత్రిక రూపం నీకు తిరిగి రాదు. అది అసంభవం. నీకంటే అవని 10 అడుగుల ముందుండి ఆలోచిస్తుంది. ఇలా అయితే నువ్వు అవనిని ఓడించడం కష్టం. మాయకు న్యాయం చేయడం ఇంకా కష్టం. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అవని కొట్టిన దెబ్బకు ఎదురు దెబ్బ ఎలా కొట్టాలి? నానా కాఫీ. వద్దమ్మా. ఏం నాన్నా? వద్దన్నాను కదా. ఎందుకెంత సీరియస్ అవుతున్నావు? అది కోపం కాదక్క, కంగారు. కంగారు ఎందుకు? ఆ? అవని వాళ్ళు ఇంకా రాలేదేంటా అని కంగారు పడుతున్నారు.